మేము పెడతా ఉంటుంది, ఒబిరాయ్ పెడతా ఉంటుంది. అసలు ఈ కదలిక ఇంతకుముందు ఎందుకు లేదు? సో ఇంత కష్టపడుతున్నప్పుడు, ఇంత బాగా చేస్తున్నప్పుడు, షడ్సోపేతమైన భోజనం పెడుతున్నప్పుడు ఒకరో ఇద్దరో ఇట్లాంటి ఏమంటారు చీప్ టెస్ట్లకి పాల్పోయినప్పుడు ఆ యొక్క ఇంపాక్ట్ మొత్తం పార్టీ మీద పడుతుంది. క్రమశిక్షణ కమిటీ ఏదన్నా పెడతారని శ్రీనివాస్ గారు కూడా ఓపెనింగ్ లో అన్నారు కదా. యాక్చువల్లీ ప్రతి పార్టీకి వాళ్ళ క్రమశిక్షణ కమిటీ ఉంటాయి. అంటే ఇప్పుడు నేను అనేది ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, వీళ్ళకి ఏమ్మా, ఇప్పుడు ఎమ్మెల్యే అనే వ్యక్తి చిన్నోడు ఏం కాదు, వాళ్ళకి చేసే పనులు వాళ్ళకి తెలియనేం కాదు, ఇదేదో అదేమన్నా బై మిస్టేక్ చేయడం ఏం కాదు. దే వెరీ వెల్ నో దట్. కాకపోతే స్టార్టింగ్ లో కాబట్టి ఒకరిద్దరు ఏమంటారు కొత్త తరంగా ఉండి కొత్తది కాబట్టి. అంటే నేను అనేది ఇది ఒక ఇసుకో లేకపోతే సహజ వనరులో లేకపోతే ఈ కంపెనీల వ్యవహారం అనేగా టీటీడీలో వింటున్నాము, టీటీడీ వ్యవహారాల్లో వింటున్నాం, కొన్ని వార్తలు పోలీస్ పోస్టింగుల్లో వింటున్నాం, ఎమ్మెల్యే లెటర్ దగ్గర. ఎందుకంటే గత ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళ అధికారుల దగ్గర డెఫినెట్గా డబ్బు బాగా దండిగా ఉంటుంది అన్న అంశాల్లో వాళ్ళు బాగా మేనేజ్ చేసుకుంటున్నారు. అప్పుడు సిట్టింగ్ మీద ఉన్న వాళ్ళు, బెంచ్ మీద ఉన్న వాళ్ళు ఇవ్వలేరు కదా ఆ స్థాయిలో. సో వీళ్ళు బాగానే మేనేజ్ చేస్తున్నారు. ఇలాంటివి రాకూడదు కదా, వస్తున్నాయి కదా. ఒక్కటి ఇప్పుడు నేను అంటే మేమేదో పులుగుడేను ముచ్చాలని చెప్పి మేమేం చెప్పం. సాధ్యమైనంత వరకు మంచిగా ఉండని ప్రయత్నించాలి. ఏమంటారు, ఎవరు వేలు చూపించే విధంగా లేకుండా ఉండడం కోసం ప్రయత్నించాలి. అది మా ఎమ్మెల్యేలే కాదు, మా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ప్లస్ పార్టీ నాయకులు, పార్టీలో ఉండే ప్రతి వ్యక్తులు, మాలాంటి వాళ్ళు ఈ ప్రతి ఒక్కరూ ఇది అవలంబిస్తే గానీ పార్టీ అంటే నేనేదో తప్పించుకుంటానని అనుకోవద్దు. నేను కూడా చాలా బాధతో చెప్తున్నా. కాకపోతే నేను పేర్లు చెప్పాలి ఇంకా. సో నేను పేర్లు చెప్పలేక మీరు కూడా చాలా మంది పేర్లు చెప్పలేదు ఇందాక ఫస్ట్ లో మాట్లాడుతూ. కాన్స్టిట్యుయెన్సీస్ పేర్లు చెప్తున్నాను, కాన్స్టిట్యుయెన్సీస్ వాళ్ళు రిప్రజెంట్ చేస్తారు కాబట్టి మీరు అర్థం చేసుకోండి. నేను పేర్లు చెప్పలేక స్పష్టంగా చెప్తున్నాను. ఒక పార్టీలో ఒక నాయకుడి కింద మనం పనిచేస్తున్నప్పుడు ఆ నాయకుడి మాట వినాల్సిన అవసరం మనకు ఉంది. నేను నాయకుడి మాట వినను, నా ఇష్టం వచ్చేది చేస్తాను, వెళ్ళిపో పార్టీలో నుంచి. ఇప్పుడు ఒక్క మాట వెరీ స్పష్టంగా అంటే 164 మంది ఉన్నారు, ఒకరో ఇద్దరు వెళ్ళిపోయేది మాత్రం ఏమి ఊడిపోయేది లేదు. సో ఇట్లాంటి అవినీతి పనులు చేసి పార్టీకి చెడ్డ పేరు తెచ్చేవాళ్ళు ఉంటేనే ఊడిపోతేనే. సో ఖచ్చితంగా అంటే చాలా కరుగ్గా ఉంటాయి ఇట్లా మాటలు. నువ్వు అటు మాట్లాడచ్చా అని కూడా ఎవరన్నా క్వశ్చన్ చేయొచ్చు. కానీ స్పష్టంగా ఏమంటే ముఖ్యమంత్రి క్యాబినెట్ మీటింగ్ అయిపోగానే, క్యాబినెట్ మీటింగ్ అయిపోగానే కూడా మనం ఇంత కష్టపడి పనిచేస్తుంటే బుల్డోజర్తో నేను చేసిన పనిని వీళ్ళందరూ కొలదొస్తున్నారు అని బాధపడ్డాడు అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తమ నాయకుడి యొక్క బాధను అర్థం చేసుకోకపోతే వాడు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళే కాదు, నాయకుడి యొక్క అంటారు ఆయన వాక్యాలను ఆ రైట్ సెన్స్ లో తీసుకోకపోతే ఇట్ డస్ నాట్ బిలాంగ్ టు దట్ పార్టీ అట్ ఆల్. సొంత పార్టీ వాళ్ళే డీజీపీకి లేఖలు రాసేస్తున్నారు కదా. ఏమ్మా, ఇప్పుడు పెద్దానికి మీరు చెప్పింది కరెక్ట్, పెద్దానికి త్రూ ప్రాపర్ ఛానల్ ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు నేను కూడా ఆయన టీటీడీ మాజీ ధర్మారెడ్డి